హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట అయితే మన సత్ప్రవర్తనే మనకి మంచి ఆభరణం అండి. సో ఈరోజు డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం జ్యూస్ వేసుకున్న అన్నం మొత్తం కలిసిపోతుందండి. దీనికోసం మీడియం సైజువి 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చీలికలాగా కట్ చేసుకోవాలి. ఉడికించినవి 4 గుడ్లు ఎగ్స్ తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఎగ్స్ని వేయించి తీసుకోవాలి. దీంట్లో ఇంక వేరేగా మనం ఇదేం వేయక్కర్లేదు. పసుపు, కారం, ఉప్పు ఏం వేయొద్దు. అలాగా వేయించి తీసుకొని అదే ఆయిల్లోని ఆనియన్స్ని బాగా ఫ్రై ఆనియన్స్ మనం బిర్యానీలకి చేసుకుంటాం కదండి, అలాగా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఆనియన్స్ని వేయించుకోవాలండి. చక్కగా ఉప్పు గట్ట ఏం వేయకండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ ఉడికిపోతాయి వేగడం కన్నా. ఇలా చక్కగా వేయించుకుందాం. చూసారా, ఇలాగ వేగిన తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు వాటిని అన్నింటినీ సైడ్ తీసేసుకుందాం. తీసుకొని అదే ఆయిల్లోని 2 టమాటాలు, చిన్నవి టమాటాలు, ఒక 2 టమాటాలు వేయించుకుందామండి. ఇక ఆ ఉల్లిపాయలన్నీ తీసాం కదా వేగిపోయినవి. మళ్ళీ నెక్స్ట్ 2 టమాటాలు కట్ చేసుకొని ఇదే ఆయిల్లోని కొంచెం సాఫ్ట్గా అవుతాయి వేయించుకుందామండి. ఈ కర్రీ ఎప్పుడు రోజు మనం రెగ్యులర్గా తయారు చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మేము అప్పుడప్పుడు ఒకసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ డాబా దగ్గర నుంచి తెప్పించుకుంటాం. ఆ స్టైల్లో ఈ కర్రీ తయారు చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు అది టమాటాలు కూడా వేగిపోయి ఆ 2 చల్లారిపోయిన తర్వాత ముందు మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న ఉల్లిపాయలు, అలాగే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా టమాటాలు, అవి కూడా వేసుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని, అలాగే 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని చక్కగా వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ పేస్ట్ చూసారా ఎలా మెత్తగా స్మూత్ పేస్ట్లా తయారైంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అది వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపు వేయించుకోవాలి. అది వేగుతుంటుంది. ఈ వేగేటప్పుడు మనకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా ఈ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఆయిల్లోని మంచిగా వేయించుకోవాలండి. మంటను తక్కువలో పెట్టుకొని అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు, రుచికి సరిపడగా సాల్టు, కారం ఒక 1/2 స్పూను, ధనియాల పొడి వేసి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఈ ముద్దలోని బాగా వేగేటట్టు కలుపుకోవాలండి. ఎక్కువసేపు వేయించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ వేయించుకొని ముద్ద చేసుకునేవి కనుక. అలా వేగిపోయిన తర్వాత వేయించుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసి ఒక్కసారి మసాలా గుడ్లన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని కొద్ది వాటర్ పోసుకోండి. మనం తినడానికి ఎంతగా ఉండాలి కన్సిస్టెన్సీ అది చూసుకొని వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఈ ఎగ్స్ ఈ వాటర్ అన్నీ మసాలా అన్నీ కలిసిన దాకా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ జ్యూస్ అంతా పీల్చుకొని, అందుకనే కారం కట్ట వేస్తే తొక్క దలస గట్టిగా అయిపోయి జ్యూస్ పీల్చుకోదని డైరెక్ట్గా ఉత్తి ఎగ్సే వేయించుకోవడం అండి. ఇది చూసారా ఎంతగా నూనె ఎలా తేలిపోయిందో, అంటే కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రోజు తినే ఎగ్ కర్రీ కన్నా ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్, రోటీ, చపాతీ, లేకపోతే బిర్యానీలు ఉంటాయి కదండి, ప్లెయిన్ బిర్యానీస్, బగారా రైస్, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఎలా అనిపించిందండి నా వీడియో? ఒకవేళ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.